వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డిప్యూటీ ఈఓ కోసం మనం ఆల్రెడీ ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీని మనం కవర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. రివిజన్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అలాగే కరెంట్ అఫైర్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మొదటగా COP28 దుబాయ్ సదస్సుని చూద్దాం. COP28 దుబాయ్ సదస్సు 2023లో జరిగింది. 2023లో 28th COP సదస్సు అనేది జరిగింది. అక్కడ దుబాయ్లో. కాప్ అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 28వ కాప్ సదస్సు 2023లో దుబాయ్లో జరిగింది. ఇదొక బిట్. ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఇది కాప్ సదస్సులను ఎవరు నిర్వహిస్తూ ఉంటారు? ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఈ కాప్ సదస్సు ఇది ఒక వాతావరణ మార్పుల సదస్సు అన్నమాట. ఇది ఒక వాతావరణ మార్పుల సదస్సు. ఈ వాతావరణ అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహించేటటువంటి వాతావరణ మార్పుల సదస్సునే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటాం. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్కు షార్ట్ కట్ రూపమే కాప్. అధ్యక్షుడు 28th దుబాయ్ కాప్ సదస్సుకు అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జబేర్. అయితే ఈ సదస్సులో ప్రారంభ ప్రసంగం చేసిన వారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభ ప్రసంగం చేశారు. 2028లో 33వ సదస్సును 2028వ సంవత్సరం రానున్నటువంటి 2028వ సంవత్సరం, ఇది 2024 కదా. 2028వ సంవత్సరంలో 33వ కాప్ సదస్సుని భారతదేశంలో నిర్వహించాల్సిందిగా ప్రతిపాదించడం జరిగింది. 29వ కాన్ఫరెన్స్ అంటే నెక్స్ట్ 2024లో ఈ ఏడాది జరగనుంది. ఈ COP28 సదస్సు అనేది 2023లో జరిగింది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2024లో 29th కాప్ సదస్సు అజర్బైజాన్ దేశపు రాజధాని బాకులో జరగనుంది. బాకు నగరం అజర్బైజాన్ దేశపు రాజధాని, గుర్తుపెట్టుకోండి. శిలాజ ఇంధన ఒప్పందంతో ఈ సదస్సు ముగిసింది. అలాగే భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరీకరించాలి. 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరీకరించాలి అన్నటువంటి ప్యారిస్ ఒప్పందంపై కూడా ఈ సదస్సులో చర్చించారు. ఇక కరెంట్ అఫైర్స్ ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోల్ని రూపొందించాను. అవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. ఇకపోతే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అన్న సుప్రీంకోర్టు. దీన్ని ఒకసారి చూద్దాం. 2019 ఆగస్టు 5న చూడండి, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకున్న రోజు బిట్ వస్తే 2019 ఆగస్టు 5, 2019వ సంవత్సరం. అంటే కోవిడ్-19 ఎప్పుడు విజృంభించింది? 2019 డిసెంబర్లో. ఓకే, కోవిడ్-19 డిసెంబర్లో విజృంభించింది. ఆ కోవిడ్-19 విజృంభించిన సంవత్సరంలోనే ఆగస్టులో, అంతకంటే ముందు ఆగస్టులో ఆర్టికల్ 370 భారతదేశం రద్దు చేసింది. ఆర్టికల్ 370ని మన భారతదేశం రద్దు చేసింది. అంతేకాకుండా 2019 సంవత్సరంలోనే CAA బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కామన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నామే, CAA 19. ఈ బిల్లును కూడా 2019 సంవత్సరం, ఆ సంవత్సరమే CAA బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. CAA బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన సంవత్సరమే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆ సంవత్సరమే కోవిడ్-19 విజృంభించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 2019 ఆగస్టు 5న
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది పార్లమెంట్లో. అవునా? దీని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఏ పేరుతో దాఖలైంది ఈ నిర్ణయం మీద? గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. అంటే భారతదేశంలో ఇక్కడ సమయం కాదు, సందర్భం కాదు, కానీ భారతదేశంలో మన దేశంలోని శత్రువులు ఉన్నారు. మన భారతదేశపు భూభాగం మన దేశంలో విలీనం చేసుకుంటే దాని మీద కూడా కేసు వేశారంటే అటువంటి మహానుభావులు ఈ దేశంలో ఉన్నారన్నమాట. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. చూడండి, సుప్రీంకోర్టులో గుప్కార్ అలయన్స్ పేరుతో పిటిషన్ దాఖలయ్యింది. 2023 డిసెంబర్ 11న ఈ గుప్కార్ అలయన్స్ పిటిషన్ మీద తీర్పు వెలువడింది. 370 ఆర్టికల్ రద్దు రాజ్యాంగబద్ధమేనని, దాన్ని వివాదాస్పదం చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో జస్టిస్ డివై చంద్రచూడ్తో సహా 5 సభ్యుల ధర్మాసనం ఈ కేసు యొక్క తీర్పుని వెలువరించింది. ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ జీకే బిట్. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధం ఏ తేదీ నుంచి ప్రారంభమైంది? ఇజ్రాయిల్ హమాస్ వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం. ఈ ఇజ్రాయిల్ హమాస్ల మధ్య భీకర పోరు 2023 అక్టోబర్ 7న ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న ప్రారంభం అయ్యింది. అంటే గత సంవత్సరం అక్టోబర్ 7. నెక్స్ట్ డ్రోన్ దీదీ యోజన. ఈ డ్రోన్ దీదీ యోజన పథకంని శ్రీ నరేంద్ర మోడీ గారు 2023 నవంబర్ 30న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? 15,000 మహిళా సంఘాలకు డ్రోన్లను కేంద్ర ప్రభుత్వం అందించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లను మహిళలు వినియోగించుకుని ఉన్నారు. ఇకపోతే 2023వ సంవత్సరం, మనం ప్రస్తుతం 2024లో ఉన్నాం. 2023వ సంవత్సరం మొత్తం యావత్ చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా రికార్డులు నమోదు చేసింది. భూతాపం పెరుగుదల 1.5కి మించకూడదు ప్యారిస్ ఒప్పందం ప్రకారం. ఇక్కడ భూతాప పెరుగుదల 2023వ సంవత్సరంలో 1.4 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఇదొక బిట్ అయిపోయింది. ఈ బిట్ ఓవర్. ఓకే, 2023వ సంవత్సరము అత్యంత వేడైన సంవత్సరము, భూతాప పెరుగుదల 1.4 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది, అయిపోయింది. ఇకపోతే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం గర్భా నృత్యం. దీనికి 2023వ సంవత్సరంలో యునెస్కో జాబితాలో గుర్తింపు లభించింది కాబట్టి, యునెస్కో తన జాబితాను చేర్చుకుంది కాబట్టి ఈ బిట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. గర్భా నృత్యం అనేది గుజరాత్ రాష్ట్రపు సంప్రదాయ నృత్యం, గర్భా నృత్యం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం గర్భా నృత్యం యునెస్కో జాబితాలో చేరింది. ఇకపోతే పిఎంజికేఏవై దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. దేశంలో 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే కేంద్ర ప్రభుత్వ పథకమే పిఎంజికేఏవై. ఓకే, పిఎంజికేఏవై అనగా అర్థం ఏంటి? పిఎంజికేవై అనగా అర్థం ఏమిటి? పిఎంజికేఏవై అండి, మధ్యలో ఏ కూడా ఉంటుంది. పిఎంజికేఏవై అనగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎంజికేఏవై అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకే, దీని ప్రకారం నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ప్రస్తుతం ఇస్తున్నారు.
అలాగే అంత్యోదయ కుటుంబాల కోసం అయితే 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. కోవిడ్-19 సమయంలో పేదలకు అండగా నిలిచేందుకు ఈ పథకంని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రవేశపెట్టింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2024 జనవరి నుంచి మరో 5 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. అంటే రానున్న 5 సంవత్సరాలు 2029 వరకు ఈ పథకం కంటిన్యూ అవ్వనుంది. ఇది PMGKAY యొక్క ఇన్ఫర్మేషన్. దాని తర్వాత 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. చూద్దాం. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2017 నవంబర్ 27 నుంచి ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం అమల్లో ఉంది. 2017వ సంవత్సరం నుంచి 2017 నవంబర్ నుంచి ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం అమల్లో ఉంది. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 15వ ఆర్థిక సంఘం 2026 మార్చి 31 వరకు కొనసాగుతుంది. మార్చి 31 వరకు ఈ 15వ ఆర్థిక సంఘం అనేది కొనసాగుతూ ఉంది. ఓకే. 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. 15వ ఆర్థిక సంఘం ప్రస్తుతం కొనసాగుతుంది కదా. ఈ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్. రాజ్యాంగంలోని 280 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘంని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చూడండి. 280 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘంని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ల పంపిణీ, రాష్ట్రాల ఆర్థిక వనరులు అంచనా వేసి 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవలసిన చర్యలను ఈ ఆర్థిక సంఘం సూచించింది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు. చూడండి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు కారిడార్ ఇది. భారతదేశంలోనే తొలి హైస్పీడ్ రైలు కారిడార్ అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు కారిడార్. 508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును NHSRCL పర్యవేక్షిస్తుంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL అంటే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని పర్యవేక్షిస్తుంది. అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో తొలి స్టేషన్ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయనున్నారు. ఇకపోతే కేశవానంద భారతి తీర్పు. కేశవానంద భారతి ట్రస్ట్ మరియు కేరళ రాష్ట్రం వీటి మధ్య ఒక కేసు నడిచింది. ఈ కేసులో 1973లో ఒక తీర్పు అనేది వచ్చింది. ఎప్పుడంటే 1973లో ఒక తీర్పు అనేది వచ్చింది. ఈ చారిత్రకమైనటువంటి తీర్పును 13 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపంని మార్చే హక్కు పార్లమెంటుకు లేదు అని ధర్మాసనం తీర్పుని ఇచ్చింది. ఈ కేసు తీర్పును ఇటీవల సుప్రీంకోర్టు తెలుగుతో సహా 10 భాషల్లోకి అనువాదం చేసింది. ఓకే. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ బిల్లు పార్లమెంటుకు ఆమోదం. జమ్మూ కాశ్మీర్ బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించింది. చూడండి. జమ్మూ కాశ్మీర్ బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. వాటిని చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మరియు రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ 2 బిల్లులను లోక్సభ
డిసెంబర్ 6న ఆమోదించింది. రాజ్యసభ డిసెంబర్ 11న ఆమోదించింది. లోక్సభ డిసెంబర్ 6న, రాజ్యసభ డిసెంబర్ 11న ఆమోదించాయి. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసన సభ నియోజకవర్గాల సంఖ్య 83 నుంచి 90కి పెంచారు. దీనిలో కాశ్మీర్ డివిజన్లో 46 నుంచి 47కి పెంచారు. జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కి పెంచారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు 24 స్థానాలను రిజర్వ్ చేయడం జరిగింది. ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో పీఓకేతో కలిపి 114 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయ్యాయి. ఇవి ఇకపోతే మధ్యప్రదేశ్లో నౌరాదేహి రాణి దుర్గావతి ఈ 2 అభయ అరణ్యాలను కలిపి దేశంలోనే అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యంని తీర్చిదిద్దారు. ఫలితంగా భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఇది అవతరించింది. కాబట్టి భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది అని పెట్టి వస్తే మధ్యప్రదేశ్. ఇది జవాబు గుర్తిస్తారు. నౌరాదేహి మరియు రాణి దుర్గావతి ఈ 2 అభయ అరణ్యాలను కలిపి అత్యంత పెద్ద టైగర్ రిజర్వుగా ఏర్పాటు చేశారు. ఇదే భారతదేశంలోని అత్యంత పెద్ద టైగర్ రిజర్వ్. ఇక యూపీఐ ఫుల్ ఫారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మన యూపీఐ చెల్లింపుల్ని చేస్తూ ఉంటాం. గూగుల్, అలాగే ఫోన్పే, పేటిఎం వీటి ద్వారా యూపీఐ పేమెంట్స్ అనేవి ఈ మధ్య పెరిగాయి ఎక్కువగా. యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితి ఆర్బీఐ 1 లక్ష రూపాయలకు పెంచింది. దేశవ్యాప్తంగా 2.62% పెరిగిన భూగర్భ జలాలు. చూడండి తర్వాత బిట్టు. దేశవ్యాప్తంగా 2.62% భూగర్భ జలాలు పెరిగాయి 2023లో. నేషనల్ కంపైలేషన్ అండ్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ ఆఫ్ ఇండియా 2023 నివేదిక ప్రకారం 2.62% భూగర్భ జలాలు పెరిగాయి. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్ మరియు జ్యూరిచ్. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్ మరియు జ్యూరిచ్. సూర్యునిపై పరిశోధనలకు ఆదిత్య L1 ప్రయోగం ఎప్పుడు జరిగింది? జవాబు 2023 సెప్టెంబర్ 2న జరిగింది. సెప్టెంబర్ 2, గత ఏడాది సెప్టెంబర్ 2. గుర్తుపెట్టుకోండి. అంటే సెప్టెంబర్ 5 టీచర్స్ డే, దానికంటే ఒక 3 రోజుల ముందు సెప్టెంబర్ 2న జరిగింది. ఓకేనా? ఇకపోతే లాంగ్రాజ్ పాయింట్ 1 అన్న కక్షలో ఇది ఆదిత్య L1 అనేది తిరుగుతూ వస్తుంది. సూర్యునిపై పరిశోధనలకు ఆదిత్య L1 ప్రయోగం అనేది 2023 సెప్టెంబర్ 2న అంటే టీచర్స్ డేకి ముందు 3 రోజుల ముందు జరిగింది. అది లాంగ్రాజ్ పాయింట్ 1 అన్న కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్. ఓకే, మన ఇండియాకు సంబంధించింది. దీనిలో ఆపరేషన్ పోస్ట్లో భాగంగా ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీం ఇక్కడ ఎంపికై చరిత్ర సృష్టించారు. అంటే సియాచిన్ గ్లేసియర్లో ఆపరేషన్ పోస్ట్లో అక్కడ ఉన్నటువంటి సైనికులకి వారికి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు ఒక మహిళా వైద్యాధికారిని కెప్టెన్ ఫాతిమా వసీం ఇక్కడ అక్కడికి వెళ్ళి చరిత్ర సృష్టించారు. గుర్తుపెట్టుకోండి. HAL రూపొందించిన తేజస్ HAL
హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ రూపొందించిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలాగే మార్నింగ్ కన్సల్ట్స్ సంస్థ సర్వే ప్రకారం ప్రపంచం కల్లా అత్యంత ప్రజా ఆమోదం గల నేత శ్రీ నరేంద్ర మోడీ గారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో 76% మంది ఫాలోవర్స్, అంటే మొత్తం 100% మంది ఫాలోవర్స్ని తీసుకుంటే అందులో 76% మంది ఫాలోవర్స్ శ్రీ నరేంద్ర మోడీ గారిని ఫాలో అవుతున్నారు. మార్నింగ్ కన్సల్ట్స్ సంస్థ సర్వే ప్రకారం. మిస్ యూనివర్స్ 2023 విజేత. మిస్ యూనివర్స్ 2023 విజేత షెన్నిస్ పలాసియో. చూడండి, 2023 సంవత్సరానికి మిస్ యూనివర్స్ కిరీటంని దక్కించుకున్న వారు ఎవరు అని పెట్టి వస్తే షెన్నిస్ పలాసియోస్. ఈమె నికరాగ్వా దేశానికి చెందిన మహిళ. ఈమెకు కిరీటంని అలంకరించిన వారు గత 2022 నాటి మిస్ యూనివర్స్ గాబ్రియల్, అమెరికా దేశానికి చెందినటువంటి గాబ్రియల్. 1998లో స్థాపించిన గూగుల్ 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గూగుల్లో అత్యధికులు శోధించినటువంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. గూగుల్లో అత్యధికులు శోధించినటువంటి అంటే సెర్చ్ చేసినటువంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇక మిస్ ఇండియా యుఎస్ఏగా మిస్ ఇండియా యుఎస్ఏ 2023గా రిజుల్ మైని నిలిచారు. అలాగే ప్రపంచ బాలల దినోత్సవం నవంబరు 20వ తేదీ. మన జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. అదే నవంబర్ 20వ తేదీన ప్రపంచ బాలల దినోత్సవం. ఓకే. నవంబర్ 14 నేషనల్ చిల్డ్రన్స్ డే. నవంబర్ 20 ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10. ప్రపంచ ముత్తికల దినోత్సవం డిసెంబర్ 5. జాతీయ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబర్ 22. కిసాన్ దినోత్సవం డిసెంబర్ 23 చరణ్ సింగ్ జయంతి. జాతీయ నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ 24. ఓకే. వీటి ప్రకారం ఇది ఇన్ఫర్మేషన్, ఇది డాటా. మిస్ ఇండియా యుఎస్ఏ 2023 రిజు మైని ప్లస్ ఇక్కడ ఇతరత్ర ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రోజులు, ప్రముఖ దినోత్సవాల గురించి ఇచ్చాను. ఈ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఇవి ఒకసారి చూస్తూ ఉండండి. మరో వీడియోతో మళ్ళీ వస్తున్నా. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నమస్తే.